టెక్నాలజీలో. అండ్ విజయ యాక్చువల్ గా వచ్చినప్పుడే విన్నా వీళ్ళ హెచ్ఓడి కూడా వీళ్ళ స్టూడెంట్స్ గురించి చాలా బాగా చెప్పారు. అదే ఇన్నోసెంట్ గా మనకి ఇప్పుడు 1.5 hour మాకు కావాల్సింది ఓన్లీ ఎనర్జీ అండ్ కాదు. మన స్టూడెంట్స్ దగ్గర ఉన్నది ఏంటి? ఒక జోష్, ఇంకా ఒక ఎనర్జీ, ఇంకా ఒక పవర్, ఇంకా ఒక టాలెంట్, ఇంకా ఒక దూకుడు కూడా ఉన్నాడంటే ఇవన్నీ మెషప్ చేసి ఒక దగ్గర గ్రైండ్ చేస్తే దొరికేదే ఈ కాలేజ్, ఈ స్ట్రెంగ్త్, ఈ స్టూడెంట్స్. సో ఇలాంటి జోష్ ని మనం ఎక్కడ మిస్ అవ్వకుండా ఈ ఎపిసోడ్ ఇలాగే కంటిన్యూ చేస్తాం. విజయ్ ఫస్ట్ రౌండ్ ఏంటి అనేది నేను అడగాలి. ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే బానుగాడు. ఇలా పోలే అదిరిపోలే డైలాగ్స్ తో మా బాయ్స్ సిద్ధంగా ఉన్నారు అండ్ మీ బ్యూటిఫుల్ గర్ల్స్ కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి చూసేద్దామా? చూసేద్దాం. యాక్టింగ్ మీరు చేసే బాడీలో ఉంటదేమో, నాకు బ్లడ్ లో ఉంటది. బ్లడ్ ఫుల్. ఓకే, రోషన్తో తిప్పుకునే నా మీసం మీద ఒకటి, ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీద ఒకటి, మీలో ఒక్కడు మిగిలిన నా శవాన్ని గుండు గీయించి శవాన్ని పూచమంటారా నా కొడుకల్లారా? ఇప్పుడు వచ్చాం కదన్నయ్య, గేమ్ లో ఎంట్రీ అయ్యామా లేదా? చూడు సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. అదే తేడా, మిగతా అంతా సేమ్ సేమ్. రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉంటదేమో, కానీ నా బ్లడ్ లో ఉంటదిరా, బ్లడ్ ఫుల్. ఓకే, నైస్. కళ్ళునోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. నీకు బీపీ వస్తే నీ పిఏ అనుకుతాడేమో, నాకు బీపీ వస్తే టోటల్ ఏపీ అనుకుంది. కరెంట్ తీగ కూడా నాలాగే సన్నగా ఉంటుంది, కానీ దాన్ని టచ్ చేసే దానమ్మ షాకే. వాడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయి గ్రీన్ అయి ఆరెంజ్ అవుతుందో ఆడే అమ్మాయిల బాబులు. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. చూడు మిత్రమా, కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. టిక్కీ బలిసిన కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. विनी को पकड़ना मुश्किल ही नहीं, नामुमकिन है. डॉन ఓకే కదా అని పీకేస్తే హే పీక కోస్తా. ఇక్కడ పోయడానికి అమ్మ చెల్లి ఇక్కడికి. అబ్బాబాబా విజయ, అసలు మా అమ్మాయిలు ఉన్నారే, అబ్బాబాబా నార్మల్ గా చెప్పలేదు. దెబ్బకి తలనొప్పి వచ్చిందంటే ఇలా అంటున్నాడు, అబ్బబ్బబ్బా అంటున్నాడు. కానీ మా బాయ్స్ మైండ్ బ్లోయింగ్ ఇలా అనాలమ్మా. మైండ్ బ్లోయింగ్ అంటే ఇలా, ఓహో మైండ్ బ్లోయింగ్ నువ్వు యూజ్ చేస్తావని చెప్పి నీకు ఇచ్చే. ఓకే, మైండ్ బ్లోయింగ్. సో బాయ్స్ మీరైతే అదరగొట్టేశారు. డైలాగ్స్ ఎలా అదరగొట్టారో వీళ్ళు ఆడడంలో కూడా అంతే ఎక్సలెంట్ అని ప్రూఫ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ రౌండ్ ఆడేద్దామా? కదా అబ్బాయిలను మోటివేట్ చేయడానికి నాకు అంత శ్రమ లేదు, మా అమ్మాయిలను అంత మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ దే ఆర్ ఆబ్వియస్లీ ఎనర్జీ. సో విజయ, సో ఫస్ట్ రౌండ్ పరుగులో ఆడడానికి మా గర్ల్స్ అయితే సిద్ధంగా ఉన్నారు. గర్ల్స్ కమ్. సో మా బాయ్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. మన ఫస్ట్ రౌండ్ పరుగు. ఓకే, సో బాయ్స్ రెడీయా? కాకపోతే ఇక్కడ అమ్మాయిల్లో ఎవరికి జోష్ లేదు, ఎవరికి మాటలు లేవంట. చూపిస్తారంట. చెప్పు. నేను చూపించడానికి రెడీగా. విజయ దుమ్ము రేపుతాం. అదే ఇదే జోష్ లో పరుగు. ఈ రౌండ్ ఏంటి అసలు? ఈ ఫిష్ శాండిల్స్ ఏంటి, అక్కడ బౌల్ ఏంటి, తెలుసుకోవాలని లేదా? ఉంది కదా, సో చెప్పే విజయ్. వెరీ సింపుల్ గా ఏం చేయాలంటే
ఈ ఫిష్ శాండిల్స్ వేసుకున్నారు కదా, ఇక్కడ నుంచి అక్కడ ఒక బాల్ కనిపిస్తుందా, ఆ బాల్ వరకు వెళ్ళి అందులో 5 balls ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క బాల్ పిక్ చేసుకొని ఇక్కడ తెచ్చి ఫస్ట్ ఎవరైతే అదే మాకు తెచ్చి ఎవరైతే ఫస్ట్ ఇస్తారో అంటే ఆ టీం కన్నా మన టీమ్ లో ఎవరైనా ఒకరు తక్కువ టైం కి తెచ్చేయాలి. ఓకే రెడీ? హలో ఉన్నావులే. హలో గెట్ సెట్ గో. గర్ల్స్ మీరందరూ రెడీ కదా? రెడీయా? ఇక్కడ బాల్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి బాల్ తీసుకొని వచ్చేసాలి. ఓకే, సో ఒక్కసారి మనందరం పరుగు పరుగు. సో రెడీ విజయ? రెడీ బాయ్స్? రెడీ. గెట్ సెట్ గో. చేపల్లో అతి నీరసమైన బుజ్జీసి చేప. బాను, మా బాయ్స్ ఏదో క్వశ్చన్ అడుగుతారంట, అడగమ్మా. ఇక్కడ ఆన్సర్ చెప్తుందండి. ఈ చేపే కదా నువ్వే చేసావంటారు ఇప్పుడు ఈ చేపలన్నీ. పప్పా సరిపడా షూస్ కొనాలి. మా పప్ప అందులో ఏముంది కదా. ఓకే ఫైన్. సో విజయ, ఇక్కడ 1 minute 2 seconds లో మేము రీచ్ అయ్యాం. మా బాయ్స్ విత్ 30.37 seconds. సో మందే అప్పర్ హ్యాండ్, ఎందుకంటే స్కోరింగ్ హై ఉంది కాబట్టి అప్పర్ హ్యాండ్. పైచ్యం అది. సో సూపర్ బాయ్స్. సో ఈ రౌండ్ లో మనమే. సందీప్, ఎలా అనిపించింది పరుగు పరుగు? చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది, డిఫరెంట్ గా ఉంది. ఎందుకు అంటే ఇలాంటి షూస్ ఎప్పుడు వేసుకోలే కదా, చాలా డిఫరెంట్ గా ఉంది. ఓకే, గోపి సింగ్ నాయక్, నీకెలా అనిపించింది పరుగు పరుగు? పరిగెత్తాం కాబట్టి పరుగు లెక్క దమ్ వచ్చింది. దమ్ వచ్చిందా? ఫన్ వచ్చింది, ఫన్ వచ్చింది మాకు. కొత్తగా అనిపించింది, మనసులో ఏదో ఒక ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ టైం దీంట్లో వచ్చినప్పుడు. అబ్బా, ఒక లైన్ రాశాడు, నా మనసులో ఏదో ఒక ఫీలింగ్ వచ్చింది ఇక్కడికి నేను వచ్చినప్పుడు. నీకెలా అనిపించింది పరుగు పరుగు? ఉంది, ప్రత్యేకంగా చూస్తే ఈ షూస్ వేసుకోవడం వల్ల నాకు చాలా చాలా ఆనందంగా. జిరి జిగా ప్రోగ్రామ్ అనేది చాలా బాగుంది, గేమ్ కూడా చాలా బాగుంది. ఎప్పుడు ఇలాంటి గేమ్ చూడలేదు, ఆడలేదు కూడా. ఓకే వెంకటలక్ష్మి, చెప్పు నీకు ఎలా అనిపించింది పరుగు పరుగు రౌండ్? చాలా స్లో అనిపించింది. చిన్న చేప కొంచెం స్లోగా వచ్చింది కదా, అందుకే slow అనిపించింది. చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. సో నీకెలా అనిపించింది పరుగు పరుగు రౌండ్? ఇట్ వాస్ సో థ్రిల్లింగ్. షూస్ వేసుకోవడం వల్ల కొంచెం థ్రిల్లింగ్ గా అనిపించింది. మా టీమ్ లో ఒక అమ్మాయి లాస్ట్ వచ్చింది కాబట్టి సమ్వాట్ డిసప్పాయింటెడ్, బట్ నేను ఫస్ట్ వచ్చాను కాబట్టి సమ్వాట్ ఎక్సైటెడ్. మైసెల్ఫ్ కీర్తి. కీర్తి, నీకెలా అనిపించింది? పరుగు పరుగు రౌండ్ చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నేను అనుకున్న ఫస్ట్ చాలా భయం వేసింది, ఆడిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. I was excited so much.
ఫస్ట్ భయం వేసింది ఎక్కడ పడిపోతామో అని, కానీ ఎక్సైటెడ్ గా బాగా చదువుతావా ఏంటి? న్యూస్ పేపర్లు బుక్కులు బాగా టక 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 అయిపోయిందా? ఎలా అనిపించింది పరుగు రౌండ్? ఫస్ట్ టైం వ్యాషు అందుకని. సెకండ్ టైం అయితే బాగా నడుస్తావా? నడిపిద్దాం ఒకసారి. వద్దు. బాను ఇటు బాయ్స్ ఇది గర్ల్స్. ఫనీగా కొంతమంది తొందరగా వస్తూ, కొంతమంది లేట్ గా వస్తూ, కొంతమంది అతి లేట్ గా వస్తూ, కొందరు చెప్పులు ఎలా విసిరేస్తూ, కొందరు వేస్తూ మళ్ళీ దాన్ని పట్టుకొని వేసుకొని. బట్ ఫైనలీ విజయ్ ఈ రౌండ్ మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఫన్ కూడా జనరేట్ అయింది. వీళ్ళని చూస్తుంటే చాలా ఎంజాయ్ చేస్తూ, ఇక్కడ వీళ్ళు ఎంజాయ్ చేశారు, ఇక్కడ వీళ్ళు ఎంజాయ్ చేశారు. కంప్లీట్ గా ఈ రౌండ్ ఇక్కడతో అయిపోయింది. సో విజయ్ ఫస్ట్ రౌండ్ పరుగు కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ ఈ సెకండ్ రౌండ్ ఎప్పుడు ఇంత రొటీన్ గా ప్లాన్ చేయవు, ఎంత డిఫరెంట్ గా ప్లాన్ చేసావు. ఇన్ని బెలూన్స్ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఎన్ని యూజ్ చేయవు. అండ్ ఈ మాస్క్ ఉంది, ఇక్కడ రింగ్ ఉంది, ఇక్కడ స్టిక్ ఉంది. అసలు ఏంటి రౌండ్ ఏంటి? స్టిక్ చూడగానే భయపడినట్టున్నా. భయపడవా అసలు? మనం భయపడతామా అమ్మాయిలో? నో వే. భయం అంటే ఏంటో కూడా మాకు తెలియదు. ఓకే ఫైన్. ఒక్కసారి నువ్వు ఇలా బయటకు వస్తే నీకు ఈ సర్కిల్ కనిపిస్తుంది కదా, కంప్లీట్ గా ఈ సర్కిల్ అంతా బలూన్స్ పెట్టేసుకున్నాము. ఫస్ట్ మన సెకండ్ రౌండ్ ఏంటంటే బలూన్ బ్లాస్ట్. నా టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు వస్తారు, నీ టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు యాజ్ యూజువల్ గా వస్తారు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఆడదామా? రెడీ. చుట్టూ బలూన్స్ ఉన్నాయి, మధ్యలో రింగ్ ఉంది. రింగ్ లోకి ఒకరు వెళ్తారు. మీ ఫేస్ కి మాస్క్ ఉంటది, మీ చేతిలో స్టిక్ ఉంటది. అండ్ మీకు కనిపించకుండా మీకు 1 minute టైం ఇస్తాం. 1 minute టైం లో ఎవరు ఎన్ని బలూన్స్ ని బ్లాస్ట్ చేస్తారో దే విల్ బి ది విన్నర్స్. ఓకే సో ఫస్ట్ బలూన్స్ బ్లాస్ట్ ఎప్పుడెప్పుడు ఆడదామా అన్నట్టు మీ అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. ఆడుకోండి. We are ready. But they are not ready, so we'll send them. We will send them. Okay, come back. అచ్చా మేము రెడీ లేమా? మేము అందుకే ముందుకు వెళ్ళాం. ఇప్పుడు మీకు ధైర్యం వేయడానికి కొండల్ ఓకే కొండలు ఆడతావా? ఫస్ట్ వస్తావా రింగ్ లోకి? ఓకే చాలు. ఒక్కసారి ఏమైనా కనిపిస్తుందా? ఇవన్నీ పర్ఫెక్టా? ఇవన్నీ ఇవన్నీ తెలియదు. ఇదేంటి? సో కొండల్ యాక్చువల్ గా నీకు 1 minute ఇక్కడ టైం నేను సెట్ చేస్తున్నా. 1 minute లో నువ్వు మాక్సిమం ఎన్ని బ్లాస్ట్ చేస్తావో దట్ విల్ బి ద స్కోర్. ఓకే, అదే నీ స్కోర్ ఉంటుంది. కొండల్ 1 తిరుగు 2 3 స్టార్ట్. స్టాప్. ఓకే కొండల్ వెల్ ట్రై. యాక్చువల్ గా నీకు ఎవరి మీద కసిందా? ఈ కాలేజ్ ఎవరి మీద కసిందా? ఎంత ఫోర్స్ గా కొడుతున్నాడు తెలుసా? హరిక రెడీయా? yes right. Your time starts now.
కాదు ఈ అమ్మ అన్ని ఎత్తుక్కుంటుంది ఫస్ట్ ఎక్కడ ఏమున్నాయి అన్నట్టు. శ్రీనివాస్ రెడీయా? ఒక నిమిషం. ఒక నిమిషం, ఒక 3 చక్కలు తిరగవా రౌండ్ గా? శ్రవంతి 1 2 3 స్టార్ట్. అరే బాధడే బాధ. ఎవరు రాలేరు నెక్స్ట్ టైం. ఫైనలీ అమ్మాయిల దగ్గరకు వస్తే ఎలా ఉంటది అర్థమైందా? అర్థమైందా? సరే అది వదిలేస్తే అంతే. దుమ్ము దుల్లడం పక్కన పెడితే శ్రీనివాస్ అన్నట్టు ఏం చేసావు నన్ను? నువ్వు కొట్టావా? అంత సింపుల్ గా ఎవరినైనా కొట్టావు? ఎలా కొడుతున్నావు ఒకసారి చూపించు. నైస్, నీ ఉగ్ర రూపం అంతా చూపించావు, బట్ వెరీ నైస్. సో ఫైనలీ నలుగురు 1 minute లో ఇక్కడ 2 balloons, ఇక్కడ 3 balloons, ఇక్కడ 1 balloon, ఇక్కడ 4 balloons. అంటే ఈ రౌండ్ లో విన్నర్ శ్రవంతి. అయితే శ్రవంతికి మళ్ళీ నేను ఈ మాస్క్ వేస్తా. శ్రవంతి ఓకే, ఈ ఫైనల్ విన్నర్ కి చప్పట్లు. శ్రవంతి ఓకే, ఎలా అనిపించింది బెలూన్ బ్లాస్ట్ రౌండ్? చాలా ఫన్నీగా ఉంది. ఫన్నీగా ఉంది అంతేనా? చాలా ఫన్నీగా ఉంది, ఎంజాయ్ చాలా చేశాం. వెతుకుతూ అసలు కానీ శ్రవంతి చాలా వైజ్ గా ఆడింది. ఫస్ట్ బలూన్స్ ని చూసుకుంటుంది, ఇక్కడ ఉంది కదా అని ఇక్కడ కొట్టేలా పక్కకి వెళ్తుంది. బట్ దెన్ వెల్ ట్రై, లైక్ 4 balloons నువ్వు బ్లాస్ట్ చేసావు ఓవరాల్ గా. హారిక చెప్పు, నీకు ఎలా అనిపించింది బెలూన్ బ్లాస్ట్? థ్రిల్లింగ్ గా ఉంది. మాస్క్ పెట్టుకొని ఆడడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. చాలా థ్రిల్లింగ్ గా ఉంది, కానీ ఒకటే బెలూన్ దొరికింది. చాలా చీటింగ్ చేసి మాకు బెలూన్లు అన్ని దూరంగా పెట్టారు, అందుకే లేకుంటే అన్ని బెలూన్లు పలగొట్టే వాళ్ళం. అవునా? అదే కదా, దగ్గర దూరం ఏం లేదు, అందరికి ఈక్వల్ లెవెల్స్ లో ఉన్నాయి. కొండల్ బెలూన్ బ్లాస్ట్ ఎలా ఉంది కొండల్? చాలా ఫన్నీగా ఉంది. ఎవరి మీద కోపం ఉంటే దీంట్లో రివెంజ్ తీసుకోవచ్చు. నువ్వు ఎవరి మీద రివెంజ్ తీసుకున్నావు చెప్పే? ఇంకెవరి మీద తీసుకోలేదు. శ్రీనివాస్, అవును శ్రీనివాస్ కుర్కురే అంటే ఏంటి శ్రీనివాస్? అంటే అరుపా కుర్కురే అంటే? చెప్పండి ఎవరైనా. ఇంటర్మీడియట్ నేమ్. ఎలా అనిపించింది బెలూన్ బ్లాస్ట్? చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. నువ్వు కొట్టేటప్పుడు ఎలా అనిపించింది చెప్పవా ఒకసారి? గేమ్ గెలవాలని కొట్టాను, గెలవలేకపోయాను. 3 balloons బ్లాస్ట్ చేసావు. విజయ, ఫస్ట్ రౌండ్ పరుగు కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది, అండ్ సెకండ్ రౌండ్ బెలూన్ బ్లాస్ట్ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ ఈ థర్డ్ రౌండ్ ఏంటి? మన థర్డ్ రౌండ్ మాస్క్ విత్
మాస్క్ విత్ చైర్ ఆడదామా? మరి మాస్క్ విత్ చైర్ లో ఆడడానికి ఇద్దరు బాయ్స్ సిద్ధంగా ఉన్నారు. సో బాయ్స్ వచ్చేసేయండి. గర్ల్స్ వచ్చేసేయండి. సో మాస్క్ విత్ చైర్ ఏంటబ్బా అని డౌట్ ఏమైనా వస్తుందా? నో. వై మ్యాన్? వై? మీకు తెలుసుకోవాలని లేదా? ఉంది కదా. మీకు తెలుసుకోవాలని ఉందా? ఉంది. మీకు మీకు మీ అందరికి లేదా? తెలుసుకోవాలని లేదా? ఉంది కదా. ఇదే చూసుకోవాలి మరి. ఉంది కదా మీ ఓకే. అందరికీ. సో ఏంటి? ఉంది ఎందుకు? మేము డైరెక్ట్ ఆడుతా ఉన్నట్టు మా బాయ్స్ ఎనర్జీని వేస్ట్ చేయట్లేదు అంతేనా? అబ్బబ్బో. ఇంత కవరింగ్ ఇవ్వాలా నేను? అర్థం కదా. మైక్ తో ఫుల్ జోష్ లో మాస్క్ విత్ సో ఫస్ట్ మాస్క్ విత్ చైర్ ఆడడానికి మీ టీం రెడీ ఉందా? రెడీగా ఉన్నాం. అబ్బా అరే రెడీయా? రెడీ ఉన్నారంటే ఇచ్చేద్దామా? ఎస్ మ్యామ్. ఓకే ఇచ్చేసాము, మీరు ఆడుకోండి. రెడీ కమ్. గేమ్ ఏంటి అంటే యాక్చువల్ ఇక్కడ 2 మాస్క్లు ఉన్నాయి కాబట్టి మనం రెడీగా ఉన్నాం కాబట్టి మీ ఇద్దరికి ఒక్కొక్క మాస్క్ వేసి మిమ్మల్ని ఒక కార్నర్లో పెట్టేస్తాం. ఓకే, పెట్టేసిన తర్వాత మిమ్మల్ని మిస్గైడ్ చేస్తూ ఉంటాం మధ్యలో. మీరు ఫస్ట్ ఎవరైతే వచ్చి ఈ చైన్ వెతుకుతారో, చైన్ వెతికి కూర్చుంటారో ఆ తక్కువ టైంలోనే దే విల్ బి ద ఫైనల్ విన్నర్స్. మీ టీం నుంచి మీరిద్దరు వస్తారు, మా టీం నుంచి ఇద్దరు వస్తారు. మీ ఇద్దరికి మాస్క్ వేయడం జరుగుతుంది, ఒక్కొక్క కార్నర్ లో నించోబెట్టడం జరుగుతుంది. ఓకే ఆడతారంట వాళ్ళు, ఇచ్చేద్దామా? ఇచ్చేద్దాం మ్యామ్. ఓకే సో ఫస్ట్ చైర్. శ్రవంతి అండ్ శ్రీజ రెడీగా ఉన్నారు. ఒకసారి విజయ్ నాకు ఈ మైక్ ఇచ్చేసి మీరు మీ ఇద్దరు ఎట్లా ఎవరు సపోర్ట్ చేస్తారు? శ్రీజ ఎవరు సపోర్ట్ చేయరు ఇక్కడ. మొత్తం మీరు ఆడియన్స్, మీరు సపోర్ట్ చేయండి. ఓకే, మీరు సపోర్ట్ చేయండి. మీరు ఏం చేస్తారు? కన్ఫ్యూజ్ చేస్తారు. ఓకే రెడీ. మీ టీమ్ లో ఇద్దరు గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో టైమర్ ఇస్ రెడీ. yes రెడీ. 1 2 3 స్టార్ట్. అరే ఇంక ఇక్కడ ఒక్క మాస్క్ మిస్సింగ్ అనుకుంటా. ఇక్కడ ఒకసారి జూమ్ చేసుకోండి. అక్కడ ఇక్కడ 3 కోతుల్లో బాగున్నారు తెలుసా, 3 జోకర్లా బాగుండేవారు. కరెక్ట్ ముక్కకు కలరింగ్ వేస్తే ఒక మాస్క్ ఉందా? ఒక రెడ్ కలర్ వేస్తే అసలు అచ్చంగా నీలాగే ఉంటుంది. యాక్సెప్టెడ్. రెడీ? Fine. సార్ హాయ్ చెప్తారా? హాయ్. మీకు ఏమైనా కనిపిస్తుందా? ఓకే యాక్చువల్లీ మీ ఇద్దరిని మిస్గైడ్ చేయడానికి స్పెషల్లీ ఇక్కడ మన బాను ఉన్నాడు. నేనున్నా. చైర్స్ ప్లేస్మెంట్స్ కూడా మారుస్తాడు. సో మారుస్తున్నాడు కూడా. మారుస్తున్నాను. సో మీరు గైడెన్స్ కంప్లీట్ గా మీ friends ఫ్రెండ్స్ దగ్గర నుంచి okay? తీసుకోండి. ఓకేనా? ఓకే. చలో కమ్.
Start. ఫనీగా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. ఆ మాస్క్ వేసినప్పుడు ఎటు వెళ్తున్నామో తెలియట్లేదు అసలు. అందుకే మాస్క్ ఇచ్చింది. అందుకే ఎక్సైటింగ్ గా ఉందంట. అందుకే ఎక్సైటింగ్ గా ఉందంట. గణేష్ ఎలా ఉంది నీకు మాస్క్ ఇచ్చారు? ఇట్స్ సో నైస్, ఇట్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ మోర్ ఫనీ. శ్రీజ నీకు ఎలా అనిపించింది మాస్క్? చాలా ఎంజాయ్ చేసినాం. ఫస్ట్ మాస్క్ పెట్టుకున్నప్పుడే భయమైంది, మళ్ళీ నెక్స్ట్ థ్రిల్లింగ్ అనిపించింది. గేమ్ చాలా బాగుంది. ఈ రౌండ్ చాలా ఎంజాయ్ చేసిన. మాస్క్ పెట్టుకున్నప్పుడు చాలా భయం వేసింది. ఫస్ట్ ఏం కనబడలేదు కానీ వినిపించింది కానీ చాలా కన్ఫ్యూజ్. బాను, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు, మంచి మంచి డైలాగ్స్ చెప్పారు. అండ్ ఇప్పుడు ఫైనల్ విన్నర్స్. నీ స్కోరింగ్ ఎంత అక్కడ? ఓకే, మా స్కోరింగ్ 2 minutes 17 seconds. నైస్ వెల్ ప్లేడ్ గైస్, వెల్ ప్లేడ్. అచ్చా, వెల్ ప్లేడ్. ఓకే, వెల్ ప్లేడ్. ఓకే, ఇక్కడ మా స్కోరింగ్ 1.37. సో మనమే విన్నర్స్ గైస్, మనమే విన్నర్స్. ఓకే ఫైన్. ఓకే, సో బాను మన ఫైనల్ రౌండ్ లోకి వచ్చాము. సై అంటే సయ్యా 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 సై అంటే సై అంటే సై. సై అంటే సైలో మా 5 బాయ్స్ ఎప్పుడెప్పుడు రావాలి, అదే చూడు రెడీగా ఉన్నారు. సో బాయ్స్ అని బాయ్స్ సయ్యా, గర్ల్స్ సై కదా. అసలు ఈ రౌండ్ ఏంటి? అక్కడ మా సై బాబు చాలా ఎక్సైటెడ్ గా ఎప్పుడెప్పుడు ఆడాలి అంటున్నాడు. సో మా బాయ్స్ రెడీగా ఉన్నారు. బట్ ద థింగ్ ఈస్ ఐ నీడ్ ఎనర్జీ. అది ఎనర్జీ ఎక్కడ నేను అక్కడే ఉంటా. ఇప్పుడు చూపిస్తాం కదా. చూపించండి, మాకు చూపించండి, గెలిచి చూపించండి, అప్పుడు మాట్లాడదాం. సరే చూద్దామా గైస్, చూద్దామా. అమ్మాయిలను పంపించుదాం. ఎనర్జీ, అది ఇది తొక్క, తోటకూర, కొత్తిమీర, కరేపాకు, పుదీనా అన్ని. మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ వెరీ సింపుల్ గా ఏం చేయాలంటే ఈ మ్యాట్ లో ఒకరు పడుకుంటారు, 4 మోస్తారు. ఓ మై గాడ్, నిజమా? ఆ రియాక్షన్స్ ఇస్తున్నారు అక్కడ. నువ్వు వెళ్ళక్కడికి. ఓకే కమ్, యు గో. ఐ యామ్ హియర్. పడుకున్న పర్సన్ మొత్తం ఇక్కడ ఉన్న చాక్లెట్స్, బాల్స్, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ పిక్ చేసుకొని మనం వెనకాల పడుకున్న మ్యాట్ లోనే వేసేసుకోవాలి. ఓకే,
రెడీ ఏరా? ఎవరు పడుకుంటున్నారు? అది కూడా మా చేతిలో ఉంది. మీ చేతిలో ఉందా? అది కూడా మా చేతిలో ఉంది. మనం డిసైడ్ చేద్దాం ఎవరు పడుకుంటే బాగుంటుందో. చాలా హెఫ్టీ ఉండాలి, పట్టుకున్నట్టు చుక్కలు కనిపించాలి. వినీష్ ఎవరో ఒకసారి జూమ్ చేయండి. వినీష్ పోయలే మే రాజా. ఓకే రెడీ? ఒకసారి చెప్పు. సై అంటే సై. అబ్బా ఇదే ఎనర్జీతో అన్ని చాక్లెట్స్ అన్ని పిక్ చేసుకోవాలి. ఓకే రెడీ? చాక్లెట్లు తీసుకొని క్లాత్లు వేసుకోమా, నోట్లు వేసుకోక మరి. గో. చాక్లెట్స్ కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 24 27 28 29 30 31 32 33 34 35 36 ఫైనల్ గా 36 చాక్లెట్స్. ఓకే బాల్స్ కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 బాల్స్. ఓకే ఇప్పుడు ఫ్లవర్స్ కౌంట్ చేద్దాం. 1 2 ఇప్పుడు ఫ్రూట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఫ్రూట్స్ ఫైనలీ. ఓకే సో 14 ఫ్రూట్స్ తో ఇక్కడ గర్ల్స్ టర్న్ అయిపోయింది అండ్ నౌ ఇట్స్ బాయ్స్ టర్న్. మేమే సెలెక్ట్ చేస్తాం. సై అంటే సై. శివ రెడీ? గెట్ సెట్ గో. గో. డ్యామేజ్ మొత్తం డ్యామేజ్ చేసినాడు. ఏదో తిప్పావు కదా చెప్పు. ఓకే ఫస్ట్ ఫ్లవర్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 దీన్ని కూడా నలిపేస్తాడు మా రాజు. ఓకే 4 ఫ్లవర్స్. ఇప్పుడు ఫ్రూట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
27. Okay, 27 fruits. Chocolates. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 21, 22, 23. 23 chocolates. ఇప్పుడు balls count చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 5 balls. ఇక్కడ మన గర్ల్స్ అండ్ బాయ్స్ స్కోర్స్ తెలియాలి అంటే ఓకే, ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి, రైట్? నువ్వు పెడతావు ఆ ట్విస్ట్ ఏంటి? ఆ ట్విస్టే మన చిట్స్. ఓహో, ఓకే, చూసారా ఎంత కుళ్ళు, ఎంత ఇది ఉంది. ఫ్రూట్స్ కి గెలుస్తామనే కదా అంత కుళ్ళు. అందుకే అవునా? అన్ని చిట్టులు పెట్టేసుకొని మేము కూర్చున్నావు కదా. గెలుస్తాంలే. సో ఇప్పుడు మనం పిక్ చేసిన చాక్లెట్స్ కి, ఫ్లవర్స్ కి, బాల్ కి, ఫ్రూట్స్ కి స్కోర్ ఉంది. సో అది ఫస్ట్ అమ్మాయిలది స్కోర్ అయితే బాగుంటది కదా. వాళ్ళే బాగుంటది. ఇక్కడ ఇచ్చే Okay. లేడీస్ ఫస్ట్ అంట. ఫస్ట్ మాకు ఫ్రూట్ స్కోర్ కావాలి. 14 ఫ్రూట్స్ కి లక్కీ స్కోర్ హ్యాండ్, లక్కీ హ్యాండ్, లక్కీ హ్యాండ్. 100. 36 చాక్లెట్స్ కి 10. 360. 6 balls కి. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా ఫ్లవర్స్ స్కోర్ చూద్దాం. ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఫ్లవర్స్ కి 30. ఫైనల్ గా మీ స్కోర్స్, ఓవరాల్ స్కోర్ మేము ఇప్పుడే చెప్పము, రివీల్ చేయము. చాక్లెట్స్ ఒక్కసారి చెప్తారమ్మా, 2 సార్లు చెప్పారు. ఇంత చాక్లెట్ల పిచ్చి అయితే 2 సార్లు తీసుకుంటారా స్కోరింగ్? ఓకే, గర్ల్స్ బాయ్స్ స్కోర్ చూద్దాము. పిక్ ఇట్. ఫస్ట్ మీకు ఏం స్కోర్ కావాలి? 23 చాక్లెట్స్ ఉన్నాయి. సో 23 చాక్లెట్స్ కి స్కోర్ ఫస్ట్ 50. ఓకే, ఇప్పుడు మనము ఫ్రూట్ స్కోర్ చూద్దామా? ఓ మీదే కదా, చెప్పండి మీకు ఏం కావాలి? ఎన్ని ఫ్రూట్స్ మనవి? మనం ఎన్ని? 27 ఫ్రూట్స్ ఇంటూ. ఇప్పుడు So, నెక్స్ట్ flowers, okay? ఫ్లవర్స్. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి? 4 ఫ్లవర్స్ 4 ఉన్నాయి. flowers. చిన్ని. 30. ఇప్పుడు ఫైనలీ ఏమున్నాయి? Balls. 5 balls. 5 balls. 5 balls into 100. ఓకే, మీ స్కోర్ 2040 అండ్ మా స్కోర్ 2120. సపోర్ట్ కూడా చేయాలి. పార్టీ చేంజ్ చేసేవాడికి మళ్ళీ హై ఫైవ్ ఇస్తారా? 2 హై ఫైవ్స్ ఇస్తారా? వినిష్ ఎలా అనిపించింది నీకు? సై అంటే సై. సైడ్ రౌండ్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిఫ్ట్ చేసి తీసుకెళ్ళడానికి స్టామినా చాలా కావాల్సి వచ్చింది. కాదు, ఎన్నో ఫీలింగ్ చెప్పు, ఎలా తిట్టుకున్నావు ఏంటి అని చెప్పు. తిట్టుకోవడం అన్నట్టు ఏం లేదు కానీ గేమ్ బాగుంది, కొత్తగా ఉంది, బాగుంది. ఓకే, నా పేరు మహేశ్వరి. ఓకే, నీకెలా అనిపించింది మహేశ్వరి. సై అంటే సై? వీళ్ళు ఎప్పుడు నన్ను కింద పడేస్తారని అనిపించింది. నవ్య నీకెలా అనిపించింది సై అంటే సై? చాలా ఎక్సైటెడ్ గా ఉంది, చాలా బాగుంది. అది వెయిట్ లిఫ్ట్ చేయడం చాలా ప్రాబ్లం అయింది. ఇట్స్ ఓకే, మేనేజ్ చేసాం. అంటే ఈ రౌండ్ ఎప్పుడు చూడలేదు, చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఓకే, నైస్. సై అంటే సై చాలా ఎక్సైటెడ్ గా ఉంది. తనను లిఫ్ట్ అసలు తను బరువే లేదు, బరువే లేదు కదా, పడేస్తామని భయపడిందంట. తను ఒక సైడ్ పడిపోతుంది అనమాట. అలా భయపడిందా? యాక్చువల్ గా అలవాటు ఏంటంటే మంచం కింద నుంచి కింద పడిపోయే అలవాటు ఉందంట. మంచం మీద నుంచి పడుతుంటా. కింద పడుతుంది. సై అంటే సై రౌండ్ బాగా ఉంది. ఆ చాక్లెట్స్ ఎన్నికేయకుండా మాకు ఇస్తే మేము మంచిగా తినడానికి యూజ్ అవచ్చు. ఇప్పుడు మీకు తిండిగోలే. తింటేనే కదా ఎనర్జీ ఉండేది. ఓకే, ఓకే, శివ నీకు ఎలా అనిపించింది సై అంటే సై రౌండ్? ఇలాంటి ఆట చిన్నప్పటి నుంచి నేను నా లైఫ్లో ఎప్పుడు ఆడలేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ నాకు కొంచెం భయం వేసింది, నా ఫ్రెండ్స్ నన్ను ఎక్కడ పడేస్తారనే భయం ఉంది. కానీ చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీద నమ్మకం కాదు, ఫ్రెండ్స్ అంటే నా తోడు ఉంటారు, ఎప్పుడు నాతోనే ఉంటారు, అది నా నమ్మకం. అంటే ఈ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ లడ్డు షో గాని లేపే బదులు కొండలు లేపుడు బెటర్ అనిపించింది నాకైతే. చాలా వెయిట్ గా ఉన్నాడు. ఫైనల్ గా అక్కడి వరకు అయితే వెళ్ళి హెవీ టాస్క్ ని కంప్లీట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ గా కాన్ఫిడెంట్ గా నలుగురం
ఇలా నిలబడ్డావు. ఓకే, పేషెంట్ అవ్వకుండా. రైట్, ఈ రౌండ్ చాలా బాగుంది, కొత్త ఉంది, ఎక్కడ చూడలే ఇప్పటి వరకు. ఎక్కడ చూడలేదని కొత్తగా డిజైన్ చేసిన రౌండ్. కాబట్టి ఇట్లాంటి శివాన్ని మోయడం చాలా కష్టం. అయితే డాన్స్ చేస్తున్నాడు మీ వాడు, దోలు తీరిందారా మీకు అన్న దాంతో. నా పేరు రిషబ్. ఈ సై అంటే సై రౌండ్ చాలా థ్రిల్లింగ్ అనిపించింది. మా ఫ్రెండ్ ఎప్పుడు అనుకోలేదు ఇంత బరువు ఉంటాడని, ఎప్పుడు అనుకోలేదు. పంది, చిన్న పందిలా ఉన్నాడు వాడు. అయితే మోసేసరికి చుక్కలు అనిపించాయి వాడు మోసేసరికి. పంది కూడా చాలా ముద్దుగా ఉంది. అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వచ్చరికి ఫుల్ షర్ట్ మొత్తం వెట్ అయిపోయింది. మిల్క్ బాయ్ లా ఉన్నాడు, డస్ట్ బాయ్ అయిపోయాడు. వీళ్ళందరూ అన్నాడు వాడు చిన్న పందిలా ఉన్నాడు, కానీ వాడు ఒక పెద్ద ఏనుగులా ఉన్నాడు. ఏనుగు డాన్స్ చేస్తే ఎలా ఉంటది? అలా ఉంటది. వాడిని మోసేసరికి చేతులు కూడా వణుకుతున్నాయి. అర్థం అవుతుంది అక్కడ. ఈ పర్సనాలిటీ నన్ను ముందు పెడతారు, ఎక్కడ లీడ్ చేస్తున్నా అనుకున్నావా? సో రెగ్యులర్ గా మనం ఎండింగ్ వచ్చేసరికి అప్పుడప్పుడు బాయ్స్ గెలుస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు చూస్తే అప్పుడు బాయ్స్ గెలవరు, ఎప్పుడో బాయ్స్ గెలుస్తారు, అది మీ ఎప్పుడో feeling. అమ్మాయిలు గెలుస్తారు. ఓకే, సో ఎప్పుడో గెలుస్తారు కాబట్టి ఈ రోజు స్పెషల్లీ గెలుపు మా అమ్మాయిల్ది. ఓకే, ఆల్ ది క్రెడిట్ గోస్ టు Boys. ఇచ్చేద్దాం. ఆ డాన్స్ చూడండి, అక్కడ డాన్స్ చూడండి. బోలో గణేష్ మహారాజ్ కి. ఓకే, సో ఇలా నీకు ఎలా అనిపించింది ఈ ఎపిసోడ్? నాకైతే ఇంకా చెప్పేది ఏముంది, త్రూ అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళకి ఎలా అనిపించుండొచ్చు ఈ ఎపిసోడ్? మీకైతే సూపర్ అనిపించింది కదా, బికాజ్ మన విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఎక్కడ తగ్గకుండా అబ్బబ్బబ్బబ్బ ఏం ఎంటర్టైన్ చేశారు. వాళ్ళ ఎనర్జీ ఇప్పటికీ ఇలాగే ఉంది, కానీ మా ఎనర్జీ ఇప్పటికీ ఇలా అయిపోయింది. కాబట్టి ఇలా అయిపోయింది. సో ఇక్కడతో ఎండ్ చేస్తూ మనం వీళ్ళందరికీ బాయ్ చెప్పేసి ఇది ఇవాల్టి మన జిల్ జిల్ జిగా. ఒక్కసారి జిల్ జిల్ జిగా. జిల్ జిల్